లింగం గారు, బాకీలు చెల్లివేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట. కొంచెం తిరకాసుగా ఉంది మాట, అర్థమయ్యేట్టు చెప్పావు అనుకో, దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్. మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చెప్పిపోయాడన్నమాట ముసలాడు. ఏంటి బాకీ తీర్చేయడానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం. నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం, అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడ్డానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. అదా మీ నాన్న తెచ్చాడు, మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను. మరి నా అప్పు ఎట్ట తీరుస్తావు? ఎప్పుడో తీరుతానంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్మి తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్ గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. ఇదిగో మంచి వచ్చాడు, ఒప్పును ఒప్పుకోకో, ముహూర్తం కాదు, నువ్వు నా ఇంటికి వచ్చావు, ఎలాగో వచ్చేసావు కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా నరికేయగలను. కానీ ఏం చెయ్యాలో, నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా మాటలు కాదు. దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లేయాలి. చెల్లించి చూపిస్తా. ఎవరి భూమి వాడు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతా. అయినా తనఖా పెట్టిన భూములు బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళేదని నాకు నువ్వెవరు? సాగు చేస్తే అంత ఎవరంటే వస్తారో నేను చూస్తాను. అయ్యా, మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే బీడు చేసినాడండి. రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి. పనులు లేక తిండి లేక మేము పస్తులు ఉంటున్నామండి బాబు. మీరందరూ పిచ్చోళ్ళు, అందుకనే ఇట్లా ఉన్నారు. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు. మీకెందుకు నేను చెప్తా వినండి. అరకలు గట్టిని సాగు చేద్దాం. రా, ఊళ్ళోకి వెళ్ళి ఆకలి తీసుకొద్దాం. ఆగండి ఆగండి, నా పొలంలో దిగడానికి ఎన్ని గుండెలు మీకు? మా పొలంలో దిగడానికి ఒక్క గుండె చాలు. పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. ఆహా కుమార్, అదే మాట నువ్వు అను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. మన కురనాయలా రే, నా సంగతి మీకు ఇంకా తెలవదు. ఈ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళండి. నా వెనకాల ఇంత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట. చేసేయండి. రోజుకి 2 గొర్రెలు తిన్నారు, ఇంటికి బిర్యానీ తిన్నారు, ఫైటింగ్ చేయటం మాత్రం రాదు. వెళ్ళదేంటి? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమే కదండి. అక్కడికి నేను అడ్డం బాగుదండి. అయితే పంజే, నేను ఎడుతుంటాను. నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా. పోనీ పోనీ, పోనీ. కుటుంబ కంటే దెబ్బలే బాగున్నట్టున్నారా నా కొడక? మెల్లిగా మెల్లిగా. నల్లగా దుఃఖంలా ఉన్నారు వెధవులు. డిషు డిషు అని 4 ఇచ్చేసరికి పారిపోయారు. నిజమా బాబు? ఆ దుర్మార్గులతో మనకెందుకు? నీకేమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదమ్మా. ఏమిటి బాబు, ఏమైంది? అయ్యో బొబ్బులు, మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా. నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు. నేనేం చేశాను రుణం తీర్చుకోగలను. కానీ నువ్వు వాడిని మరిపిస్తున్నావు. నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు.
అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలేస్తుందండి. ఓ రెండ్రా, నీ అక్క అన్నం పట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నకి ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి సరళా, అన్నం పట్టాలనే? ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, చీపో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా? ఏం చేయమంటారు, ఆవిడ గారికి రోజుకో ఆకారం, నిమిషానికో మాట, క్షణానికో కోపం. ఏమండి, ఆకలేస్తుందండి. ఒరేయ్, నీ అక్కని నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పని చేస్తుంటే ఆకలే తెలియదు. పద. ఏమండి, అటు చూడండి. ఇటండి. చేతులు కడుక్కుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీకోసం భోజనం తెచ్చాను, రండి భోంచేతురు కానీ. ఏమిటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు? అది నాకు తెలియటం లేదు సరళక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయేమరా? పంట చేలలో పైరగాలిలో పడుచుదనం గడుసుదనం కలిసిన వేళలో ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఈడొచ్చి మీద పడ్డది, నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది. ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఈడొచ్చి మీద పడ్డది, నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది. ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. వరి చేను ఎదిగింది, పరువానికొచ్చింది, సిరి పంట రానున్నది. ఒలంది వగరంతా పొగరన్నది, పొగరులోనే నీకు సొగసంత ఉన్నది. వంగ తోట కాడ బాబ బరసన్నది, మనసులోన మమతున్నది. సిగ్గుపడి చెప్పుకున్నది, దాంజుమదియ చెప్పుకోక తప్పదన్నది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. నీడొచ్చి మీద పడ్డది, నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది. ఆ బుగ్గ మీద సంతకాలు పెట్టమన్నది. మరుమల్లే తోటుంది, పొదరిల్లు చాటుంది, ఇద్దరిని రమ్మన్నది. ఒలమ్మి నేను పలేనన్నది.
కట్టు పిల్ల చిలకల్లె ఉన్నది కోకిలోడ పుస్తికాడు తెమ్మన్నది సందవేళ పంది వేసి రమ్మన్నది మూడమళ్ళ మొక్కన్నది మూడు నాళ్ల ముడుపన్నది నా మొక్కు తీరాక నీ ముడుపు చెల్లాక నిద్దరింక ఉండదన్నది అందాక ముద్దులన్నీ తిండుకన్నది ఏమిటో అవుతోంది అరే ఎట్టాగా ఉంటుంది ఏమిటో అవుతుంది ఎట్టాగో ఉంటుంది చీడొచ్చి మీద పడ్డది నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది ఆ బుట్ట మీద సంతకాలు పెట్టమన్నది అరెరెరెరెరెరె సంబరాలు చేయమన్నది ఆ బుట్ట మీద సంతకాలు పెట్టమన్నది మావయ్యకి హారతి ఇవ్వమ్మా ఇచ్చి తీసుకోండి మావయ్య ఏమిటది? ఏం లేదు బావా మా మావయ్య మనసు ఏం బాగోలేదు చెప్తా నా మనసు ఏం బాగోలేదు కనుక మా ఇద్దరు మనసు బాగుండాలి వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది నీకు హారతి తీసుకొచ్చింది ఇచ్చేమ్మా మావయ్యకి తీసుకోండి మావయ్య మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చాలమ్మా చాలు నీ ప్రేమ మావయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది ఏమిటో పిచ్చి తల్లి ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టు ఉంటుంది చిన్నమ్మాయి చెప్తా మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా కవి తప్ప నువ్వు నోర్మయ్ చెప్తా ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా డాడీ ప్లేట్ పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త Get out. లింగం ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు తీసుకో ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో చూడక్కర్లేదు సరిగ్గానే ఉంది బాకీలన్నీ తీరిపోయినట్టేనా చెప్పక్కర్లేదు తీరిపోయాయి అయితే పత్రాలు నీవు పత్రాలు ఎక్కడయ్యి లేవు ఏ నాటకం ఆడుతున్నావా ఏటీ లేదంటే వెందయ్యా మసే తేలు ముద్దలు వేయించుకున్నావు అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా నేను ఇవ్వపోతానా ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను ఇదిగో ఈ దొంగ వేషాలకేం కానీ లింగం వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలన్నీ ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు రాఘవయ్య గారి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను ఇదిగో నీ మాట మళ్ళీ ఈ ఊర్లో వినపడిందా ఇటు చూడు నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది జాగ్రత్త రండయ్యా అమ్మనాయమ్మ అమ్మనాయమ్మమ్మ అమ్మనా మొత్తమ్మమ్మ ఒరే సచ్చు అయ్యా అయిపోయిందిరా నా పని అయిపోయింది నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది ఎవడైనా బాకీలు ఎగ్గొడితే ఏడుస్తాడు కానీ మీరేటంటే బాకీలు వసూలైపోతే ఏడుతున్నారు రేయ్, బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు నాకేమి హోల్డ్ ఉంటుంది పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా సచ్చు చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురు మోటా ముల్లే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను నువ్వే వచ్చేసావు సర్లే మధ్యలో వెళ్ళి డోల్తో మొరపెట్టుకున్నట్టుంది ఒరే లింగం నిప్పుకే చెదల పెట్టే రోజులు వచ్చారా ఆ కోట్లో పాక వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశపడ్డానా నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి నన్ను ఫుట్బాల్ ఆడేశాడు ఆ రాజశేఖరం నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టాగే ఉంది గురు కంసుడి పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు అమ్మనా తల్లి సిగత్తరగా అమ్మనా అమ్మమ్మ సిగత్తరగా ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఇక్కడ రైతుల పువ్వులన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన కొట్టాడు ఎవడరాడు ఎవడయ్యా అంత అసాధ్యుడు వాణ్ణి చిరంజీవ చెప్తా బాబు ఇప్పుడు నేను నేను చెప్తా ఏంటి చెప్తా నీ పేరేంటి బాబు గాడిది గుడ్డు లేకపోతే ఏట చందులూరు దేవయ్య నా పేరు ఎందుకు ఏంటో ఎవడకూడా పొట్ల పడతావండి నీ ముక్కు నాకు తెలియదు నా మొహం నీకు తెలియదు ఏంటి నక్క మొహం వేసుకుని ఏడకూడా ఆడుతున్నా ఇప్పుడు నాది నక్క మొహం వాడితే కుక్క మొహమే చెప్తా రాజశేఖర్ ఎవరో చెప్పు
నీ బాబు. ఇదిగో ఎంతసేట మా గురువు గారు పెద్ద మడిచి కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా? పేటెంచి పని చేసుకున్నంత మాత్రాన ప్రతివాడు పెద్ద మనిషి అయిపోతాడంటే, అయినా పొట్ల పడతాడంటే ఆ ఊరికే అయినా నీతో నాకేది నా రసీదు మారే. బాబు బాబు నీ రసీదులు నీకు ఇప్పిస్తాను బాబు, నాతో రా నువ్వు. ఓ నువ్వు అక్కడ పద. ఏమిటి నిన్ను రమ్మన్నానా? మరే అబ్బే నిన్ను కాదు బాబు, నువ్వు పద, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి గురుగారు ఆ దేవాయం చూసిన దగ్గర నుంచి కాల్లో ముళ్ళు గుచ్చుకు నేనుగులా కంగారు పడిపోతున్నారండి? చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా. చెప్పు. వాడు నా శత్రువు. ఆడిని శత్రు కాడయ్యా, నా ఇరిగిపోయిన కాళ్ళు నడుమును. ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే. ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి 10 రెట్లు డబ్బు నీకొస్తుంది, నా ఆస్తికి 10 రెట్ల ఆస్తి నాకొస్తుంది. చెప్తా. 13 ఎక్కం అంత కష్టంగా ఉంది, నాకేం అర్థం కాలేదు. అర్థం కాదయ్యా, చెప్తా. ఆ రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు. ఆ శ్రీధర్ గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు. వాడు ఇప్పుడు లేడు కనుక ఈ దేవయ్య గారిని ఆ ఇంటికి తీసుకెళ్లి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం. ఆ శ్రీధర్ గారికి ఈ దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి, కానీ ఈ శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఆ అనుమానం వెంటనే తీర్చేసుకున్నాం. పద. దేవయ్య అయితే నీ పేరు దేవయ్య అన్నమాట. కాదు, ఆ? ఒడ్డు సముద్రుడు. ఒడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు. నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవయ్య అని అడుగుతారటయ్యా. ఇది నాకెందుకు, నా రసీదు లాగా పడాయి. బాబు వయసు చదవస్తాను, నువ్వేం అనుకోకపోతే చెప్తా. అడిగేసేయి అడిగేస్తా. అడిగేసేయి. బాబు మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? బాగా సతిగా బాగా ఒకటి ఇచ్చానంటే నీ లా ముక్కు నుంచి ఊడి ఇక్కడ పడుతుంది. ఊరుకోవా ఇదిగో నా రసీదు లాగా పడాయి. కాసేపు నువ్వు ఉండు. ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడుందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది. చెప్పా లాగే ఒకటి ఇచ్చానంటే నా రసీదు లాగా పడాయి. కాదయ్యా. కానే కాదు. కాదయ్యా, మీరిద్దరు మనుషులు గారు తప్పుతుంటున్నారు. ఇప్పుడు అసలు కాదు. బాబు నీతో చిన్న పని ఉంది, లోపల రా చెప్తాను. ఏం పని? పని కాదు, పార్టీ. ఏం పాతి అయ్యా? లోపలికి రావయ్యా. వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా? లడ్డుకు చెట్టుకోమని చెప్పా పద. పదవయ్యా మొగుడా. లోపలి పద. ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు. ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కల తర్వాత చూసుకుందాం గానీ ముందు నువ్వు కూర్చో. అలా కూర్చో. కూర్చుంటారంటయ్యా, అసలు విషయం చెప్పకుండా. ఇదిగో దేవయ్య, ఈ మ్యాన్ నాది, ఈ పరుపు నాది. నన్నే కూర్చోవద్దంటే అలాగా, మరి బిలో డిగ్నిటీ మేము కూడా కూర్చుంటాం. సరే కూర్చోండి. చెప్పా చెప్తా. దేవయ్యా నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాల్లో 6 వేషాలు వేశాను, 10 వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లకు కలిసారు. ఇంత నట సామ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళోటయ్యా. దేవయ్యా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది, నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కాదు. ఇదిగో ఊరికనే వద్దు, నీకు డబ్బిస్తాం. ఆహా, నేను గడ్డి పెడతాను, తింటారా? బాబు మేం చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే అది తింటాం. సరే చెప్పు. చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. అమ్మో ఇదేంటిది? బాబు నువ్వు ఈగలు తోలుకునేటప్పుడు మాతో చెప్పు, మేము దూరంగా ఉంటాం, అప్పుడు తోలుకుందు గాని. అటగలి చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు. ఉమ్. అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఉమ్. ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయ్యో. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకొని ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు. మతి పోగొట్టుకుని మన లోకంలోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు. ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్ లాగే ఉంటావు, పైగా నటుడు. నువ్వు శ్రీధర్ గా ఇంట్లో ప్రవేశిస్తే పశువుల పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది. చెప్తా. ఇంకేం ఆలోచించుకో, అవుననేసేయి. అవును, ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి కొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తా. అమ్మా, నేను తిరిగి వచ్చానమ్మా. కానీ నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావా?
డాడీ డాడీ ఇన్నాళ్ళకు వచ్చావా? నువ్వు వస్తావని నన్ను ఉండదని చెప్పి మీ అమ్మ వెళ్ళిపోయింది. ఊరుకోండి. మై సన్, ఆ మగీడమ్మ అక్కడ బంగారంగా కొమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటడుగు వేస్తాడో నేను కంగారు పడితే వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే వేసాడు. ఏం నాటకం ఆడేటయ్యా? అమ్మ నా తల్లి సిగత్తారగా ఇతను ఒరిజినల్ సీదరేమో అని నాకు అనుమానం వచ్చేసిందయ్యా. మరి అదేనయ్యా నాటకం అంటేను. మనకు అనుమానం ఆ ముసలాడికి నమ్మకం కలిగించడమే నాటకం. చెప్తా పొద్దుటి నుంచి నీకోసం ఇక్కడ దిగులాడుతున్నా. గుంటకాడు నక్కలాగా చెప్తా, ఆ ముసలాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించాడంట? రంగంలోకి దిగాలిగా. రంగము లేదు, లింగము లేదు. ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్పచెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి కనబడవే? అచ్చు దేవయ్య అనిపించావయ్యా. చూడు, ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ పోట్లో పాగా వెయ్యాలి. దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికెళ్ళి, నాన్న ఈ వ్యవహారాలని చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు. అంటాడు, ససేవరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను. చెప్తా. అది రెగ్యులికా అబ్బా, మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టుందిరా. నాకే ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. చెప్తా పద. చూడు శ్రీధర్, ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు, ఏదీ లేదు. నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. డాడీ, ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి, నీ కష్టం ఏమిటి? నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి? నో యు మస్ట్ టేక్ ఇట్ అప్. అవే కథ మార్చేస్తున్నట్టున్నాడు. ఆహా, ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పావు బావా. నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు. ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు బాబు. శ్రీధర్, చెరుకు గళ్ళ ఉండే బాబు చెరుకు పిప్పిలా ఎలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు. తప్పదు. ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. స్వీకరించాలి. ఊరుకో మావయ్య, ఊరుకో. ఊరుకోలేదు బాబు, ఊరుకోలేదు. మరీ అంత ఎక్కువగా ఎడకు మావయ్య. చెప్తా. చెబుదు గాని డాడీ, మావయ్య గురించి నాకు బాధ్యత, ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని. అదే అబ్బే, నా గురించి ఎందుకు బాబు? నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి. దాని గురించి ఆలోచన. మావయ్య, నువ్వు మా గురించి ఆలోచించే ఇలా తయారయ్యా. ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని. డాడీ, మీరు ఒక పని చెయ్యాలి. ఏమిటి బాబు? అబ్బా, నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా. ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ? నా వయసు ఎక్కడిది బావా? నీకు వయసు లేకపోవడం మావయ్య, నీ శక్తి నీకు తెలియదు. చెప్తా. చెప్పకు, నేను చెప్పేది విను. డాడీ, నేను గనక ఈ ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు, టిక్కెట్లు, ఏర్పాట్లు అన్ని మీరు చేయాలి. అంతేనా మావయ్య? అంతేనా? డాడీ, ఈ విషయాలని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి. మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్, కమ్ ఆన్, ప్రాక్టీస్ చూద్దాం. కమ్ ఆన్ బాయ్స్, గెట్ టు వర్క్. ఏ మామయ్య, కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేడమ్మా. లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? ఏమో. జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం కాదు. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే,
అయ్యో అదేమిటి మామయ్య అలా పేడకుప్పలో పడిపోయావు. పూల మొక్కలా వద్దాం అనుకున్నాను బాబు. రావచ్చు కదా, చెప్తా. మీరేదో మాట్లాడుకున్నారు, వెళదాం అనుకున్నారు, వెళ్ళొచ్చు కదా. అలా వెళ్దాం వెనక్కి తిరిగాను, నువ్వు ఇలా తలుపు లాగావు, బాగుండదని డాడీ. గోడలకే చెవులుంటాయని విన్నాను, ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంత చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిల్చున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో. బావగారు, చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమలా. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే. అందుకని ఇదిగో ఇదిగో. మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా మర్యాద దక్కదు. కానీ కరెన్సీతో కొట్టాడే మొదలాడు. మన కలెక్షన్ కి ఇది అడ్వాన్స్. శ్రీధర్ అత్త పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని ఎప్పదగలేసే నీకు ఇదే సరైన గొడవ. ఇళ్ళలకనే పట్టక్కని బాగా ఆలోచించుకో, చెప్తా. ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో. ఇల్లు నాది, యాస్తి నాది. నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు. మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పో. డాడీ, ఎవరి అమ్మాయి? అదేంటి డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటుకేగా వస్తుంది. కాదండి, మనసున్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో 3 ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్, ఈ రాత్రికే? చిక్ చిక్. ఏ, మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. ఏ అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. చిక్ చిక్. ఏ సుబ్బారావు, నీకు మంచి గోల్ కీపరే దొరికింది. మనం చేతగాని వెధవలమైనా అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. పాతాళం దాకా పాతుకుపోయాడు. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుడు. అమ్మాయి సిగ్గులో వాడు కోరుతున్నావా? దేవయ్య ముసలాడు, వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఎమర్జెన్సీ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం నేను ఎదవాలనుకుంటారా? ఏం కథ చూస్తారు? దయ్యాలనుకుంటారా? అరే నేను దేవయ్యనయ్యా. నువ్వు శ్రీధరువి, కోట్ల ఆస్తికి వారసుడు. శ్రీధర్ లేదు, చెట్టుగా లేదు, ఆస్తి లేదు, ఆవకాయ లేదు. నా తుంటూ, నా చొక్కా, నా పంచి అంటే చాలు. అమ్మా మళ్ళీ ఇదే నాటకమా? మా చుట్టూ చేతిలో ఉంది కదా, నీ ఇష్టమైన తాడకం అనుకుంటున్నావా? నిన్ను సంపన్న చంపేస్తా కానీ ఆస్తి మాత్రం నీకు దక్కలేము. ఏంటదే మళ్ళా సంపన్న చంపేస్తా. చెప్పు తీసుకుని నిన్నుగా మీ ఇద్దరిని వాయించేస్తాను. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇదిగా ఏంటి కోట్ల ఆస్తికి ఇనపెట్టి తాళాలు. కాదు, ఏట చెట్టు ఏకలం లేకపోతే ఏంటయ్యా? ఆ ముసలాడికి మీరంటే పడతాయి, ఆ దృష్టిలో మీరు వస్తాయి. నేనే మిమ్మల్ని చీకొట్టకపోతే ఆ ముసలాడిని నమ్మేవాడా? ఈ తల జరిగించేవాడా? అదేవయ్యా, అలా హాయిగా ఊళ్ళో బాగా బతుకుతున్నాను. నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. చిచ్చి చిచ్చి పైగా పడవ. ఓహో అదా విషయం. మంచివే కదా, ఈ విషయం మర్చిపోయిన ఒక్క మాట పోయిందా? నేను నాకు అంటుంది నా చెవులు మీరు, నీ చెవులు నేను ఊదుకుంటా కూర్చుంటే ఆ ముసలాడి ఎంత కనిపించి మన చెప్పులు పెట్టుకుంటాను. అసలు ఇంత బుర్రలేని వాడు ఈ పనికి ఎందుకు వచ్చానయ్యా? అడిగితే జప చేసుకుంటా కూర్చుంటా. నువ్వు చెప్తే దాంట్లో నువ్వు కూడా అమ్ముకుంటున్నావయ్యా. నీకేంత పాపం ఎత్తుకోవాలమ్మా. నాకు అసలే కాపరంగా ఉంటాను. నేను ఎంత నాటపడిపోతే ఆ ముసలాడు నా చెరికి తల ఈ తల పెట్టి ఈ అప్పటి నుంచి ఇంత బతుగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు నువ్వు తెచ్చుకుంటే ఇక్కడికి తెచ్చాను ఇవన్నీ చేస్తా. ఇంకా మీ అమ్మ మీకు ఏం పోసి తెచ్చావు కానీ మా అమ్మ నాకు విషయాలు పోసి పెట్టిందయ్యా.
విశాల హృదయంతో మమ్మల్ని చెల్లించేసి నన్ను బతుకోక్కర్లేదయ్యా. ఈ ఆస్తి కానీ నాకు దోషం లేదు. నాకు పట్టిన సబ్బు దాని ఖర్చులు ఇచ్చేశాను. నీకోసమే ఈ ఆస్తి నాకు రాసివ్వమని ముసలాడు బతిమాలేదు. నువ్వు నా కొడుకు కదా, అది నీ పేరుంటే నా పేరుంటే సంచయ్యగా ఉన్నాడు. ఇక లాభం లేదని ఇదేవయ్యా విశ్వాసం అంటే నీదేనయ్యా. ఇట్లా పొగిడి పొగిడి నన్ను మురసెట్టెక్కించదయ్యా. ఇవాళ ఊళ్ళో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసేయి. ఎదురు చూస్తాడు. ఎదుగైనా మంచిది. మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే తిరిగినట్టుందండి. నచ్చిందండి. జరిగిందేంటి? మళ్ళీ మెచ్చిందండి. అంతే. ఆ దేవయ్య గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల సాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం అయితే కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసి చేసిన మర్డర్ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. ఆడు గుప్త చూపు అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు. అంతే. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటా పిచ్చి పనులు పిచ్చి పాటలు? మా మీద చేసుకోవడానికి నువ్వంతా నీ బతుకంతా. Shut up, you rascal! మీరు ఆడే నాటకానికి తైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ శ్రీధర్ ఎంబీఎల్ఎల్బి and the head of this property and the judge of your destiny. మిమ్మల్ని పొట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పని. That's all. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చావురా. నిన్ను చూసి నీ మేనమాగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడూ మారదు. చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికే ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను. మిమ్మల్ని నట్టిట్లో నిలబెట్టి ఈ నాటకానికి తెరతీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలో ఉన్న గొప్పతనం రా మేనలుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్క రైతులు అయి ఉంటే నాగలి నారు కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడిని. చెప్తా. కానీ ఏమిటో ఇవాళ సంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్డ్. ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆఖరి చూపైనా చూసుకునే అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అబ్బ శవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అబ్బ సత్య అక్కడ పడున్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి వచ్చాడు. నా ఇంట్లో చేరి దౌర్జన్యం చేయడానికి నీకు ఎన్ని గుండెలురా? చెప్తా. బావా నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా?
మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్తా రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు, ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాము. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. రేయ్, వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోపడికి బావా, నువ్వు సంతకం పెట్టవనుకో, బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగానే జీవితాంతం బతుకుతారు. పెట్టేయమ్మా. మర్యాదగా సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు. పెట్టను. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి. కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు. లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి. వెళ్ళాం. మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆఖరిసారిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పుకోండి. మీరు ఊరుకోండి. కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం. అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది. Stop it. Yes, I'm all right. I'm all right. శ్రీధర్, ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడింది నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు, నువ్వు సంపాదించిన ఈ ఆత్మ. ఎంత సంపన్నులమైన ఆత్మీయులు లేని పేదవాళ్ళం మనం. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచి ఇవ్వగలిగిన సంపన్నులు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు, ఈ సమాజానికే మంచి రోజు. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది, ఈడొచ్చి మీద పడ్డది, నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది, ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది, సంబరాలు చేయమన్నది, ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది.